హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోండి, ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయినా సరే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు. అదేవిధంగా కులగణన సర్వేలో కూడా చాలా మంది అయితే రేషన్ కార్డు లేదని అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా రేషన్ కార్డు అయితే రాలేదు. జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలలో రేషన్ కార్డ్ అప్లై చేసుకోమని చెప్పడం అయితే జరిగింది. ఒక లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది. రేషన్ కార్డ్స్ ఎవరికి వచ్చాయని మీ సేవ లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది. అయితే మళ్ళీ రేషన్ కార్డులు అప్లై చేసుకోమని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మళ్ళీ వెంటనే ఆపేశామని చెప్పడం కూడా జరిగింది. మీరు రేషన్ కార్డు ఫ్రెష్గా అప్లై చేసుకునే వాళ్ళైనా సరే, రేషన్ కార్డులో పిల్లలను కానీ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకునే వాళ్ళు, రేషన్ కార్డు నుంచి పేరు డిలీట్ చేయించుకునేవారు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తేనే ఏంది అనేది మీకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రోజు నుంచి న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డ్ ఎవరు అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియో చూసి అయితే తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది అయితే మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఈఐడి నెంబర్ అనేది ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఇక్కడ మీరైతే రాయండి. మీ దగ్గర ఏపీఎల్, బీపీఎల్, ఏఏవై, ఏఏపీ కార్డ్స్ ఉంటే టిక్ చేయండి, లేకుంటే టిక్ చేయకున్నా ఏం పర్వాలేదు. అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫ్యామిలీలో అంటే ఇప్పుడు మీ రేషన్ కార్డు ఎవరైతే సపరేట్ చేయించుకుంటున్నారో వాళ్ళ పేరైతే ఇక్కడ రాయండి. అంటే ఫ్యామిలీ మెంబర్ అంటే లేడీస్ పేరు అయితే ఇక్కడ రాయండి. తర్వాత ఇక్కడ మీ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు అని రాయండి. అంటే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ తెలుగులో ఫిలప్ చేసినా పర్వాలేదు, ఇంగ్లీష్లో ఫిలప్ చేసినా పర్వాలేదు. అదేవిధంగా ఇక్కడ మదర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మదర్ నేమ్ రాయండి. ఇక్కడ మదర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మదర్ నేమ్ రాయండి. తర్వాత మదర్ లోకల్ లాంగ్వేజ్ తెలుగే కాబట్టి ఇక్కడ తెలుగు అయితే రాయండి. అదేవిధంగా సేమ్ ఇక్కడ ఫాదర్ నేమ్ రాయండి, ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు అని రాయండి. ఈ రేషన్ కార్డు ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నారు, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి, మేల్ అయితే మేల్ అయితే అప్లై చేయండి. అదేవిధంగా లేడీస్ పేరు పైన అప్లై చేస్తే ఇక్కడ భర్త పేరు అయితే రాయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం క్యాండిడేట్దే రాయాలి. అదేవిధంగా ఇక్కడ ఏజ్ అయితే మెన్షన్ చేయండి, అంటే ఏజ్ అయితే రాయండి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ రాయండి, బిజినెస్ అయితే బిజినెస్, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే రాయండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఒక 1 lakh అయితే వేయండి, ఎందుకంటే ఎక్కువ అయితే వేయద్దు. తర్వాత మీ దగ్గర గ్యాస్ కనెక్షన్ ఉంటే దీపం అయితే దీపం, డబ్బులు అయితే డబ్బులు, మీ దగ్గర ఏది ఉంటే అదైతే సెలెక్ట్ చేయండి. మీ గ్యాస్ కంపెనీ నేము, గ్యాస్ ఏజెన్సీ నేము, అదేవిధంగా గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత రెసిడెన్సీ అడ్రస్, ఇక్కడ మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా, మీ హౌస్ నెంబరు, మీ ల్యాండ్ మార్కు, మీ డిస్టిక్, మీ మండల్, మీ విలేజ్, మీ పిన్ కోడ్, మీ ఎఫ్సి షాప్ నెంబర్. మీకు రేషన్ కార్డు లేకుండా మీ గ్రామ ఎఫ్సి షాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. ఒకవేళ మీరు రెసిడెన్షియల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే రెండు సేమ్ రాసినా పర్వాలేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మీ సేవలో అయితే అప్లై చేయాలి. మీ సేవలో అప్లై చేయాలని అంటే మీరు ఇదివరకు ఏ రేషన్ కార్డులో కూడా ఉండకూడదు. మీరు ఇదివరకు ఏదైనా రేషన్ కార్డులో ఉంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అయితే అప్లై అయితే కాదు. ప్రతి ఒక్కరు వేరే రేషన్ కార్డులో ఉంటే డిలీట్ చేయించుకున్న తర్వాతనే ఈ న్యూ రేషన్ కార్డులో అప్లై అయితే అవుతుంది. డిలీట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు డిలీట్ చేస్తే న్యూ రేషన్ కార్డు అప్లై అవుతుంది, కానీ ఇది కన్ఫామ్ అవుతుందా, గవర్నమెంట్ ఈ రేషన్ కార్డులు అప్రూవల్ ఇస్తారా ఇవ్వరా ఎవరికైతే తెలియదు. ఒకసారి ఆలోచించి మాత్రమే న్యూ రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేయండి. అదేవిధంగా ఉన్న రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఫ్యామిలీ హెడ్ ఉంటారు కదా, వాళ్ళ పేరు, వాళ్ళ భర్త తండ్రి పేరు, వాళ్ళ విలేజ్ పేరు, వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు, ఈ రేషన్ కార్డులో పిల్లలది కానీ ఫ్యామిలీ మెంబర్ పేర్లు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళ పేర్లు, వాళ్ళు రిలేషన్ ఏమవుతారు, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్లు అయితే రాసి మీ దగ్గరలోని మీ సేవాకి అయితే వెళ్ళండి. మీరు కొత్త రేషన్ కార్డు కావాలంటే కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేయండి, లేదంటే ఉన్న రేషన్ కార్డులో పిల్లలను యాడ్ చేయాలంటే ఉన్న రేషన్ కార్డులో పిల్లలను కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు యాడ్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఫామ్ అప్లికేషన్ అయితే ఫిలప్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.